సండే కదా, మస్తు అంటే మస్తు మంది ఉన్నారు. ఇది మల్పే బీచ్. నాకు కూడా స్విమ్మింగ్ రాదు కానీ ఎంజాయ్ చేసిన. ఇది యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అక్కడ వాటర్ బోట్స్ రైడ్స్ ఉన్నాయి. అండ్ అక్కడ మళ్ళీ బోటింగ్ సెయింట్ మ్యారీస్ ఏదైనా ప్రైవేట్ నేమేంది అక్కడ సంథింగ్ ఆర్గనైజేషన్ది, ఇది గవర్నమెంట్తో సంథింగ్ డిస్ట్రిక్ట్ సంబంధించి అక్కడ ఎక్కినా నేను. అక్కడ తక్కువ పడుతున్నట్టు డీజే ఉంటుంది, సెటప్ మొత్తం సాంగ్స్తో ఎంజాయ్ చేసుకుంటా ఆడుకోతాం. మా సండే కాబట్టి కిక్కిర్సీలు మొత్తం పుష్కరాలు లెక్క మంది ఉన్నారు. బీచ్ లెక్క లేదు, మొత్తం పుష్కరాల జాతర లెక్క ఉంది. డిఫరెంట్ టైప్ ఉన్నాయి సీ ఫుడ్ అంతా. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ బ్లాగ్స్. రీసెంట్ సెయింట్ మ్యారీస్ ఐలాండ్ వీడియో వచ్చిందా, ఇప్పుడు కనిపిస్తుందిగా మల్పే బీచ్, ద ఉడిపి బెస్ట్ బీచ్. ఇప్పుడు చూడండి, ఇదంతా మస్తు ఉంటుంది, కిక్కిరిసిపోతుంది. బీచ్లో వన్ ఆఫ్ ద పెద్ద బీచ్ గోవా లెక్క అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. మొత్తం గోవాలో ఎట్లా వాటర్ యాక్టివిటీస్ ఉంటాయో సేమ్ ఇక్కడ యాక్టివిటీస్ దాని మించి ఉన్నాయి. చూడండి, అక్కడ ఉయ్యాలలు ఉన్నాయి, బోట్ రైడ్లు ఉన్నాయి, చిన్న చిన్న వాటర్ లాగా ఉంటాయి కదా బైక్స్ లెక్క అవి ఉన్నాయి. ఇట్లా గాలి బోట్ నుంచి గాలి ఎగిరేస్తారుగా ఇట్లా ఆ టైప్ కూడా ఉన్నాయి. మస్తు ఉంది ఇక్కడ కంటెంట్. ఫ్రెండ్స్ చూడవచ్చు ఎంతమంది ఉన్నారు. ఇలా సండే కదా, మస్తు అంటే మస్తు మంది ఉన్నారు. ఇది మల్పే బీచ్. చూడండి కొద్ది మంద నీ అవి ఏ బీచ్ గోవా కూడా పనిచేది. దీని కింద ఆడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంది, ఆడికి టికెట్ తీసుకొని లోపలికి ఎగరచ్చు. ఆడ గుర్రాలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, ఆడ కొబ్బరి చెట్లు, హట్స్ ఉన్నాయి ఫోటోలు దిగడానికి. ఆడ సెయింట్ మ్యారీస్ ఐలాండ్ బోటింగ్ ఉంది, ప్రైవేట్ది. మనం పోయింది అక్కడ, అది గవర్నమెంట్కి సంబంధించింది. ఆడికేనో ఒకది సెయింట్ మ్యారీస్ ఐలాండ్. అక్కడ స్టార్టింగ్ అయితే అక్కడ ఎండింగ్ మస్తు అనిపించింది రీసెంట్ వీడియో కదే. అండ్ ఏ కొద్ది మంది ఉందా సండేనాట, అటోడు కూడా అన్నాడు సండే నాట పోతురా కొద్ది మంది ఉండరు కానీ మస్తు యాక్టివిటీస్ ఉండేవి అని చెప్పిండు. ఇది కొద్దిగా ఏంది గోవా కూడా పని అంత పెద్దగా ఉంది. గొర్రెల మంద సమ్మక్క సారక్క వీరుల జాతర లెక్క ఉంది. సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టుంది, లేదా పుష్కరాలకు వచ్చినట్టుంది. నాకు ఇది అర్థమవుతుంది. అయితే ఇది పుష్కరాలు అనుకోన్నా సమ్మక్క సారక్క జాతర అనుకున్నా. ఎట్లున్నారు చూడు ఒక్కొక్కరు. ఏంది భయ్య కొద్దిగా ఒక్కరు కాదు ఇద్దరు కాదు, కొద్ది మందా అట్లా 2-3 ఫోటోలు దిగేసి చాలా బీచ్ దిగుతాం. ఇదే ఫైనల్ బీచ్ ఈ కర్ణాటక ట్రిప్లా. మీరు వస్తే తప్పకుండా ఉడిపి రండి, లేదా ఓం బీచ్కి రండి. నేను కర్ణాటక ట్రిప్లో చూసిన వల్ల మంచి స్పాట్లు అంటే ఓం బీచ్ ఫస్ట్, సెకండ్ మురుదేశ్వర్ బీచ్, థర్డ్ మన మల్పే బీచ్. తప్పకుండా ఫ్యామిలీతో అయితే బెటర్ స్పాట్. అలలు తక్కువ వస్తాయి, అది మన ఇది అలలు గడ్డి హార్డ్ కొట్టే హిట్ అయ్యాయి బెటర్. లోపల దిగి ఎంజాయ్ చేయొచ్చు. స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా, నాకు కూడా స్విమ్మింగ్ రాదు కానీ నేను ఎంజాయ్ చేసిన. మొన్న దాదాపు ఒక 100 ఫీట్స్ లోపల దాకా పోయినా ఇక్కడ ఓం బీచ్లో మస్తు అనిపించింది. కానీ ఎప్పుడైతే కేరళ ట్రిప్లో 2 ఫీట్స్ కూడా పోలేదు, అప్పుడు అంతా రిస్క్ చేస్తారు, డేంజర్ అది. కానీ మొన్న అయితే ఓం బీచ్లో అయితే దాదాపు 100 ఫీట్స్ లోపలికి మరి ఎంజాయ్ చేసిన. మస్తు ఉంటాయి బీచ్లో కూడా, రకరకాలు ఉంటాయి. ఇంకా మొన్న అయితే ఎక్కువ బీచ్ అయితే డేంజర్, అది ఒక్కడు కూడా దిగలే, వాళ్ళు ఒక్క మనిషి కూడా దిగలేవు, అంత డేంజర్. అసలు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ క్రేజీ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అక్కడ వాటర్ బోట్స్ రైడ్స్ ఉన్నాయి. అండ్ అక్కడ మళ్ళీ బోటింగ్ సెయింట్ మ్యారీస్ ఏదైనా ప్రైవేట్ నేమేంది అక్కడ సంథింగ్ ఆర్గనైజేషన్ది, ఇది గవర్నమెంట్తో సంథింగ్ డిస్ట్రిక్ట్ సంబంధించి అక్కడ ఎక్కినా నేను. అక్కడ తక్కువ పడుతున్నట్టు డీజే ఉంటుంది, సెటప్ మొత్తం సాంగ్స్తో ఎంజాయ్ చేసుకుంటా ఆడుకోతాం. మళ్ళీ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కనిపిస్తుందా, అక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కొన్ని హట్స్ ఉంటాయి, హట్స్లో కూడా ఫోటో దిగచ్చు. అండ్ సంథింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. నేను చూసిన ఈ ద బెస్ట్ బీచ్ అంటే ఇది అన్న చెందుకుంటే మస్తు మంది, ఒక్కరు కాదు. ఇలా సండే కాబట్టి కిక్కిరిసీలు మొత్తం పుష్కరాలు లెక్క మంది ఉన్నారు. హోప్ మీకు తర్వాత మళ్ళీ నేను బీచ్లో దిగి కొంచెం స్పెండ్ చేసి చలో మళ్ళీ బయటకు వచ్చేస్తా. అంతవరకు వెయిట్ చేయండి, మళ్ళీ ఏమైనా ఉంటే అలా అప్డేట్ చేసేస్తా. దాదాపు గోవా 2 అనొచ్చు, మస్తు మంది ఉన్నారు, పుష్కరాలు వచ్చినట్టే ఉన్నారు ఒక్కొక్కరు. చూడు కొద్దిగా ఇలా సండే మళ్ళీ కిక్కిరిసిపోయారు. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నేను ఇప్పుడు బీచ్ పోయి మొత్తం ఎంజాయ్ చేస్తాను. ఇదే లాస్ట్ బీచ్ అండ్ సేఫెస్ట్ బీచ్. అండ్ ఇన్సైడ్ కూడా వెళ్ళచ్చు. నేను వర్కలో పోయినైతే 2 ఫీట్స్ అయిపోయినా, అది రిస్క్ చేస్తూ.
ఎప్పుడైతే నేను ఓమ్ బీచ్ పోయానో అది మస్తు 100 ఫీట్ దాకా పోయినా మస్తు అనిపించింది. ఇది బీచ్ కూడా లోపల కూడా పోవచ్చు, ఎందుకంటే మస్తు మంది వేలు స్విమ్మింగ్ రాణాలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మళ్ళీ నేను బీచ్కి ఎంజాయ్ చేసి వచ్చినాక మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు బీచ్ ఎంజాయ్ చేసినాం. సన్సెట్ కూడా కంప్లీట్ అయిపోయింది, మీరు చూడొచ్చు. అండ్ మా హోటల్కి పోతున్నాం. అండ్ ఇక్కడ స్నాక్స్ కూడా ఉన్నాయి, చిన్న ఫుడ్ స్టాల్స్ అక్కడక్కడ పెట్టిళ్ళు. అండ్ చూడులు మొత్తం పుష్కరాల జాతర లెక్క ఉంది. ఇది ఫస్ట్ టైం చూసిన ఇంత మందా. ఇప్పుడు లెక్క పెడితే 2000 మంది వెళ్తారేమో. సేమ్ గోవా లెక్క ఉంది, సేమ్ దిట్టు. మస్తు ఎంజాయ్ చేసిన. ఒక 100 ఫీట్ల పైన లోపలికైనా మస్తు అనిపించింది. నాకు స్విమ్మింగ్ రాదైనా కానీ మస్తు ఎంజాయ్ చేసిన. ఒక్కరిని ఆడదాకా పోయినా. ఇంత బీచ్లో పోండి దిగితే ఇంత అలవాటు అవుతుంది. ఇదో 5వ బీచ్ కావచ్చు నా లైఫ్లో దిగిన బీచ్లు. అండ్ బీచ్ లెక్క లేదు, మొత్తం పుష్కరాల జాతర లెక్క ఉంది. చూడు కొద్ది మంది ఫుడ్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి. టాటూస్ అట, ఫిష్ స్పాన్ అట, అన్నీ ఫుడ్ స్టాల్సే. సీ ఫుడ్లు డిఫరెంట్ టైప్ ఉన్నాయి కదా సీ ఫుడ్ అంతా. వీడియో మొత్తం చూడాలి. కంటెంట్ గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్. స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.